అక్కినేని నాగార్జున విజయ్ బిన్ని కాంబినేషన్లో వచ్చిన పండగ లాంటి సినిమా నా సామిరంగా డెబ్యూ ఫిల్మ్. పైగా పెద్ద సినిమా అయినా ఎక్కడా తడబడకుండా క్వాలిటీగా తీశాడు విజయ్. దీంతో అందరూ ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. డాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్గా మారి హిట్ కొట్టిన విజయ్ని తోటి డాన్సర్స్, టాలీవుడ్ డాన్సర్స్ యూనియన్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున, అల్లరి నరేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. విజయ్ బిన్నికి అంటే నాగార్జున సారు ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారు ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి. అలాగే మళ్ళీ విజయ్ బిన్నికి ఇచ్చారు. అంటే లారెన్స్ మాస్టర్కి నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు. అంటే డాన్స్ మాస్టర్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ. మీ అంత చెప్పిన చాలా చిన్న మాటే. ఎందుకంటే మీరు విజయ్ బిన్నికి ఇవ్వటం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి అంటే ఎవరైనా నమ్ముతారు చేయటానికి. థ్యాంక్ యూ నాగార్జున సార్. అలాగే ప్రొడ్యూసరు చిత్తూరు సీన్ గారు థ్యాంక్ యూ సార్. శివ విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి, అదిరిపోయినాయి మామూలుగా సూపర్. అలాగే మా చోటకే ప్రసాద్ ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు, మిగతా వేస్టేజ్ అంతా తీసేస్తాడు. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ చెప్తున్నాం, మా డాన్సర్లో, మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి. ఇంకా వస్తారు. అంటే కొంతమందికి అవకాశాలు ఉండి కొంతమంది ముందుంటున్నారు, కొంతమంది అవకాశాలు లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు. అంటే వాళ్ళు డాన్స్ మాస్టర్ అవటమే కానీ డైరెక్షన్ చేయటమే కానీ ఏదైనా అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. మూవీ చేసేసాం, అయిపోయింది, అంతా హ్యాపీ. బట్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అని చెప్పి యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు. బట్ నన్ను కరెక్ట్ చేసే నాకన్నా ఒక అంటే దాని మీద గ్రిప్ ఉన్న ఒక ఎడిటర్ కావాలండి. దట్ ఈస్ చోటా కే ప్రసాద్ గారు. ఆయనకి నాకు రిలేషన్ ఏంటో చెప్తానండి. ఆయన ప్రతి ఫిలింకి ఎడిటర్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలో ఎక్కడైనా ఏదైనా కనెక్ట్ మిస్ అవుతే ఇక్కడ ఒక సాంగ్ పడితే బాగుంటుంది, ఈ సాంగ్ విజయ్ బిన్ని చేస్తే బాగుంటుంది, స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాడు అని చెప్పి నన్ను ఆయన చేసే ప్రతి ఫిలింకి నన్ను రిఫర్ చేశారు. సో ఆయన అలా రిఫర్ చేయడం వల్ల నా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీయే నేను ఆయనకి నా ఫిలింలో అడిగాను చేయమని. అండ్ అదేవిధంగా ఈ ఫిలింలో చాలామంది నా డాన్సర్స్ వర్క్ చేశారండి. నా డాన్సర్స్ అంటే నా యూనియన్, నా వాళ్ళు, నా డాన్సర్స్ నా ఫిలింకి వర్క్ చేశారు. సో మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా విజయ్ పొలాకి గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ జాబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ ఇలాగా మా యూనియన్ ఒకటి చిన్నది ఆర్గనైజ్ చిన్నది సార్, వెరీ స్మాల్ అన్నారు. అలాంటివేంటి నేను వస్తానని సారు దగ్గరుండి వచ్చారు. సో సార్ అసలు అవసరం లేదు సార్, బట్ మీరు ఇచ్చిన లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా సో మెనీ డైరెక్టర్స్ గోయింగ్ టు కమ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. జస్ట్ ఒక కాల్ చేసి సార్ని అడిగితే కూడా డెఫినెట్గా వస్తానన్నారు సారు. థ్యాంక్ యూ సార్. మీ ట్రస్ట్ వల్లే ఈరోజు మా ఫ్యామిలీ దగ్గర నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపర్చునిటీ నాకు సార్ చెప్పిన వెంటనే మీరు ఓకే అని చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం రియల్లీ థ్యాంక్ యూ సార్. సో సార్ once again sir, from all the Tollywood dancers and dance directors, we ante from bottom of our heart we are thanking you sir. Thanks for the opportunity and thanks for the love sir. Thank you sir, thank you so much, thank you sir. 4 సంవత్సరాలు నేను తెలుసు. అండ్ ప్రతిసారి కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటానే ఉన్నారు. సో అలాగే నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్తో వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. మీకు నిజంగా చెప్పాలంటే మేము
సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు, కొంచెమే తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను ఐ హావ్ డన్ మోర్ దెన్ 95+ ఫిలిమ్స్. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు ఐ బిలీవ్ ఇట్ ఈస్ మై ఆనర్, నాట్ యువర్స్. You have made my day. Thank you.